అపోలో హాస్పిటల్‌లో ఉన్న అల్లు అర్జున్‌ని చూసి బోరున ఏడ్చేసారట వరుణ్ అలాగే లావణ్య. అల్లు అర్జున్‌కి బ్యాక్ పెయిన్ వచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఆయన ఎక్కువగా నాన్ స్టాప్‌గా మరి 'పుష్ప 2' షూటింగ్‌లో పాల్గొనడం వల్ల ఆయన ఎక్కువ హెవీగా స్ట్రెయిన్ అయిపోయారు. సో, దీంతో ఆయనకి కొద్ది రోజులు రెస్ట్ అవసరమని డాక్టర్ సజెస్ట్ చేయడంతో అన్నిటికి బ్రేక్ ఇచ్చి ఆయన హాస్పిటల్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. సో, ఎక్కువగా ఆయన చేసినటువంటి స్టంట్స్ అలాగే నాన్ స్టాప్ షూట్ వల్ల ఫుల్ బాడీ స్ట్రెయిన్ అయిపోయిందట. అంతేకాకుండా ఆయనకి ఇదివరకే కాస్త బ్యాక్ పెయిన్ ఉండడంతో ఇప్పుడు కాస్త అధికమైందని తెలుస్తుంది. వాళ్ళకేముంది లగ్జరీ కార్‌లో తిరుగుతారు, భార్యలతో ఫోటో షూట్‌లు తీసుకుంటారు, ఫారెన్‌కెళ్తారు అనుకుంటాం కానీ, ఒక సినిమాకి వాళ్ళకంత పేరొచ్చిందంటే వాళ్ళెంత కష్టపడతారో ఆళ్ళు మనుషులే కదా! సో, లగ్జరీ కార్‌లో తిరిగినంత మాత్రాన వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయా? కాబట్టి అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ త్వరలోనే రీషూట్ చేయాలని మరి స్టార్ట్ చేయాలని అయితే చెప్తున్నారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు కూడా వెళ్లి ఆయన ఆరోగ్యం గురించిన వివరాలు తెలుసుకున్న సందర్భంగా వరుణ్, లావణ్య త్రిపాఠి కూడా వెళ్లి అపోలో హాస్పిటల్‌లో ఉన్నటువంటి మన బన్నీని చూసొచ్చారట. అలాగే చూసి ఎమోషనల్ అయ్యారట. ఎప్పుడు యాక్టివ్‌గా అందరిని ఆట పట్టిస్తూ సరదాగా ఉండేటువంటి అల్లు అర్జున్ ఫుల్ రెస్ట్ మోడ్‌లో ఉండడంతో వాళ్ళు ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. సో, అప్పుడు కూడా ఆయన ఎంతో సరదాగా జోకులేస్తున్నారట. నేనేమన్నా ఇంకేమన్నా అయిపోయానా? నేను బానే ఉన్నాను. మీరు మరీ సెడ్డి ఫీల్ అవ్వకండి అంటూ కాస్త వాళ్ళని చిల్ చేసినట్టుగా తెలుస్తోంది. సో, మళ్ళీ కదులుతాం తప్పనిసరిగా మరి పార్టీలో పిచ్చెక్కిద్దాం అంటూ వాళ్ళని కూడా నవ్వించారట అల్లు అర్జున్.